సహోదరులారా, ఒక కుటుంబంలో భార్యాభర్త, ఇద్దరు కొడుకులు ఉంటారు. ఇద్దరు కూడా రమారమి 1 సంవత్సరం అటు ఇటుగా పుట్టిన వాళ్ళు. ఇద్దరిని స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇద్దరు బాగా తెలివైనోళ్ళే. అయితే 5వ క్లాసు, 6వ క్లాసు అట్లా దాటిన తర్వాత పెద్ద పిల్లోడు బాగానే చదువుతూ ఉంటాడు. చక్కని మార్కులు వస్తుంటాయి. రెండో వాడికి 6, 7 క్లాసుల నుంచి మార్కులు బాగా తగ్గిపోతుంటాయి. స్కూల్కి వెళుతున్నాడా అంటే వెళుతున్నాడు, వస్తున్నాడు. ఇక 10th క్లాస్కి అట్లా వచ్చేటప్పటికి మార్కులు తగ్గిపోతుంటే అటెండెన్స్ తగ్గిపోద్ది. వాళ్ళ ఇంటికి ఇది పేరెంట్స్కి చెప్తారు వాళ్ళు. స్కూల్ మేనేజ్మెంట్ పేరెంట్స్తో కబురు పెడతారు, మీ అబ్బాయికి అటెండెన్స్ తగ్గిపోతుంది, ఎగ్జామ్స్కి మేము ఇతన్ని అలౌ చేయమని చెప్పి, ఎలిజిబిలిటీ లేదని. ఆ తండ్రి అతన్ని ఇంటికి తీసుకొచ్చి బాగా కొడతాడు. ఏం చేయాలి ఏంటి అసలు ఏం అర్థం కాదు. ఒక్క ముక్క నోరు తెరవడు వాడు. ఎన్ని కొట్టినా ఏడుస్తుంటాడు కానీ ఏమి నోరు తెరవడం. ఎందుకు స్కూల్కి వెళ్తా, ఎక్కడికి వెళ్తా ఏం చెప్పడు. ఇంకా కొన్నాళ్ళకి ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. మళ్ళీ స్కూల్లో జాయిన్ చేస్తానంటే నేను జాయిన్ అవ్వనని చెప్పేస్తాడు. చదవడం, చదువు కష్టమైపోద్ది. 5, 6 క్లాసుల వరకు పోటాపోటీగా చదివినోడు ఇప్పుడు ఎందుకు మారాడు అర్థం కాదు. చివరికి వాళ్ళ అమ్మ మెల్లగా వాడిని అడుగుద్ది, నాయన నువ్వేం చేస్తావు మరి, చదవకపోతే ఎట్లాగే ఏదో ఒకటి చేయాలి కదా అంటే, వాడు నేను కరాటే నేర్చుకుంటాను మమ్మీ అంట. కరాటే నేర్చుకుని ఏం చేస్తావురా, ఇట్లాగా చదువుకోవాలి కదా అంటే, లేదు మమ్మీ నాకు కరాటే నేర్చుకోవాలని. సరే అని చెప్పి వాడిని జాయిన్ చేస్తాకి తీసుకెళ్తే, ఆ కరాటే ఇన్స్టిట్యూట్ ఈ స్కూల్ పక్కనే ఉంటుంది. వీడిని జాయిన్ చేసిన సంవత్సరంలోపే వీడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ మాస్టర్ చెప్తాడు వీళ్ళ ఫాదర్తో, మీ అబ్బాయి నాకు తెలుసండి, రోజు ఇక్కడికే వచ్చి కూర్చొని వాళ్ళు కరాటే చేస్తుంటే చూస్తూ ఉండేవాడు. ఈ పిల్లోడు ఎవరో స్కూల్ వెళ్ళడా ఏంటి, యూనిఫామ్ వేసుకున్నా అనుకునేవాడిని కానీ నేను పెద్ద పట్టించుకోలే. వాళ్ళకన్నా వీడే ఎక్కువ క్లాసులు బాగా వింటూ ఉండేవాడండి, దూరంగా కూర్చొని అక్కడ గోడ దగ్గర నుంచి. అంటే వాడి ఆసక్తి అది. స్కూల్కి వెళ్ళినా మధ్య మధ్యలో అట్లా వచ్చి గోడ దగ్గరికి వచ్చి చూస్తూ ఉండేవాడట. ఆసక్తి దాని మీద ఉంది. వాడి ఆశ అంతా కరాటే నేర్చుకోవాలని ఉంది. ఇంకేం చదువు ఎక్కుతుంది. దానిలోకి వెళ్ళాడు. దానిలో చాలా హై లెవెల్కి వెళ్ళిపోయాడు. నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయి మంచి మంచి మెడల్స్ అయిన సంపాదించాడు. తల్లిదండ్రులకి పేరు తీసుకొచ్చాడు. కానీ చదువు లేదు. సహోదరులారా, ఎప్పుడూ కూడా మనం మన హృదయం దేని మీద అయితే లగ్నం చేస్తామో ఆ విషయంలోనే మనకి ప్రాస్పర్ అవుతుంది తప్పించి వేరే విధంగా మనస్కరించకుండా పనిచేసే దగ్గర మనం ఎప్పుడూ కూడా అభివృద్ధిని మనం చూడలేం. కనుక మీ మనసు కానీ హృదయం కానీ ఇవన్నీ కూడా, లేదా మీ ఆశలు దేవుని దగ్గర పెట్టడం మంచిదని చెప్పి మనల్ని తన వైపుకు తిప్పుకొని మనోనేత్రాలు వెలిగించి తన యొక్క జీవమార్గంలో నడిపిస్తున్న మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి గణనామందు తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభు నందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు ఆశింపక తెలివినందుడి. మరొక మాట చదువుతాను. వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివినందుడి. సామెతల గ్రంథంలో ఈ 8వ అధ్యాయం అన్నిటికంటే కూడా పెద్ద అధ్యాయం. ద బిగ్గెస్ట్ చాప్టర్ ఇన్ ప్రాబ్స్. 36 వచనాలు ఉంటాయి. దీని తర్వాత ఒక 4-5 చాప్టర్స్ 35 వచనాలతో ఉంటాయి. ఈ చాప్టర్ దగ్గర నుంచి కూడా జ్ఞానం గురించి ప్రస్తావన మొదలవుతుంది. 8వ అధ్యాయం, 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, రమారమి మనకి 11వ అధ్యాయంలో కూడాను
సుమారుగా అక్కడక్కడ ఈ జ్ఞానాన్ని అనుసరించే వాళ్ళు ఎట్లా ఉంటారు ఏంటని చెప్పాడు. 8, 9, 10 స్పష్టంగా జ్ఞానం గురించి మనతో మాట్లాడతాం. ఈ నన్ను లేదా నా ఉపదేశము అని చెప్పబడింది ఎవరు అంటే జ్ఞానం యొక్క ఉపదేశం. ఈ జ్ఞానము అనేది సహోదరులారా దేవుడు సృష్టి నిర్మాణానికి వాడినటువంటి ఒక మంచి ఆబ్జెక్ట్ ఇది. అందుకనే ఇక్కడ దీని యొక్క ప్రస్తావన గురించి చెప్తూ 23, 24 వాక్యాల్లో అనాది కాలం మొదలుకొని మొదటి నుంచి భూమి ఉత్పత్తి అయిన కాలానికి పూర్వం కూడా నేను నియమింపడ్డాను. నేలమంటి రవంతైన లేకముందు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టాను. పర్వతాలు స్థాపించక ముందు ఇట్లాగా నేను పుట్టానని చెప్తూ ఉంటాను. ఆయన అన్ని పనులు కలగజేసి ఇట్లా చేస్తున్నప్పుడు నేను సంతోషించుతూ పరలోకాన్ని బట్టి నరులను చూసి ఆనందించాను అని జ్ఞానం రాజబడుతుంది. ఈ యొక్క జ్ఞానం గురించి లేదా జ్ఞానం ఇట్లా మనతో మాట్లాడుతుంది. ఈ జ్ఞానం యొక్క మూలం దేవుని యందు భయభక్తులని మనందరికీ తెలిసిందే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం అని మనకి ఇక్కడ 9వ అధ్యాయం 10వ వాక్యంలో మనకు చెప్పబడుతుంది. జ్ఞానం యొక్క ఉపదేశం లేదా జ్ఞానము వాక్యమే. దేవుని జ్ఞానం దేవుని వాక్యం, దేవుడు చెప్పిన మాటలే. ఈ వాక్యం యొక్క ఉపదేశం లేదా దీని యొక్క టీచింగ్స్, దీని ఉపదేశం మనకి ఏం చెప్తుందో ఏంటో వినటానికే సుమారుగా ఆదివారపు ఆరాధనలకు కానీ బైబిల్ స్టడీస్కి కానీ నియమ కోటాలకు కానీ మనం వెళుతుంటాం. అక్కడ దేవుని వాక్యం తప్పనిసరిగా ప్రకటించబడాలి. ప్రతి కూటమిలో కూడా దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైంది. అందుకని వాక్యానికి వెళ్లే ముందు పెద్ద పెద్ద సభల్లో చాలా ప్రశస్తమైన ప్రాముఖ్యమైన సమయానికి మనం చేరి ఉన్నాం అట్లా చెప్తుంటారు. వాక్య ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క జ్ఞానం కూడా ఏముంటుందంటే వెండికి ఆశించొద్దు, మేలిం బంగారాన్ని ఆశించొద్దు, నన్ను నా యొక్క ఉపదేశాన్ని నా తెలివిని మీ తెలివిని తెచ్చుకోండి, జ్ఞానాన్ని తెచ్చుకోండి అని చెప్తుంది. అంటే వాక్యం నేర్చుకున్న కొద్దీ నీలో జ్ఞానం వస్తుంది. అది లెస్ అయిన జ్ఞానం. నీ సొంత జ్ఞానం పనికిరాదు. 18వ అధ్యాయం కదా సామెతల్లో 1వ వాక్యం ఏమంటాడు, వేరొండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, వాడు లెస్ అయిన జ్ఞానానికి విరోధి అంట. లెస్ అయిన జ్ఞానం ఉంది, వేరే జ్ఞానం ఉంది. ఇలా గతంలో నేను మీతో చెప్పాను మాట్లాడినా. దొంగకు కూడా జ్ఞానం ఉంటుంది, తీవ్రవాదికి జ్ఞానం ఉంటుంది, శాడిస్టిక్ కూడా జ్ఞానం ఉంటుంది. అంటే ఎట్లా చేయాలనే దాన్ని ఒక చక్కగా ప్లాన్ చేసుకుంటాడు వాడు. ఇవి లెస్ అయిన జ్ఞానాలు కాదు, అంటే నాట్ ద రైట్ విజ్డమ్, దే ఆర్ నాట్ కరెక్ట్ విజ్డమ్. అది కరెక్ట్ అయినటువంటి జ్ఞానం కాదు, నాలెడ్జ్ కాదు అది. ఈ విజ్డమ్, సరైన విజ్డమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు సరైన జ్ఞానాన్ని మనం పొందుకుంటాం. అయితే ఈ జ్ఞానం మనం సంపాదించుకోవటానికి మనం మందిరాలకు వెళ్తుంటాం, కోటాలకు వెళ్తున్నాం అని చెప్పుకున్నాను కదా. ఇప్పుడు మనకు డౌట్ ఏమొస్తుందంటే, పాస్టర్ గారు మేము చర్చికి వెళ్తాం, చక్కగా అక్కడ కూర్చుంటాం, వింటాం, ఏ ఒక్క మాట దాటిపోకుండా అన్నిటిని నోట్ చేసుకుంటాం, చక్కగా రాసుకుంటాం, వాటిని మేము చక్కగా చదువుతాం ఇంటికి వచ్చాక. మరి మేము ఎందుకు అంతగా వాక్యాన్ని పట్టుకోలేకపోతున్నాం, ఎందుకు అంతగా వాక్యాన్ని ధ్యానం తీసుకోలేకపోతున్నాం అంటే ఇక్కడే చాలా మెయిన్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఏమవుద్దంటే ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఎక్కువగా సంపాదించాలి అనే ఒక కాన్సెప్ట్ మనసులో పెట్టుకుంటాం. మన మెయిన్ థీమ్ ఏంటంటే బాగా సంపాదించాలి, డబ్బులు సంపాదించాలి. ఈ రోజుల్లో డబ్బు, ఆ రోజుల్లో వెండి బంగారాలు, ఇక అంతే. ఈ రోజుల్లో లేదా ఫ్లాట్లు అవి ఏయో మొత్తానికి బాగా సంపాదించాలి అనే కాన్సెప్ట్ మన హృదయంలో లేదా నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉండి అది అంతా ఆక్రమించుకొని ఉండగా మన చర్చికి వెళ్ళటం మొదలెడతాం, లేదా మన చర్చికి వెళ్ళి వస్తుంటాం. మనం వెళ్తాం వస్తాం, వెళ్తాం వస్తాం, వింటాం వస్తాం, వింటాం వస్తాం, ఇట్లా జరుగుతూనే ఉంటుంది. ఏం గ్రహించం.
కారణం ఏంటంటే ఆల్రెడీ వెండి బంగారాలు నీ హృదయాన్ని ఆక్రమించేసినాయి. ఇంకెట్లాగా? ఎప్పుడన్నా మీరు టూర్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఊళ్ళు వెళ్ళేటప్పుడు కానీ, సూట్ కేసులు సర్దేటప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను గమనిస్తుంటాను. చాలా ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. సూట్ కేసు పట్టదు అప్పుడు. లేదా ఆ పెద్ద బ్యాగ్లో జిప్పు పట్టదు. అప్పుడు జాగ్రత్తగా దాన్ని ఇలా నొక్కి గట్టిగా దగ్గర తీసుకొచ్చి అట్లా నొక్కి అలా క్లిప్స్ వేసి, చిన్నప్పుడు అప్పుడు విఐపి సఫారీ సూట్ కేసులు ఉండేవి కదా, వాటిని అట్లా వేసుకొని సూట్ కేసు అట్లా వేసుకొని లాక్ చేసేస్తే అది పట్టేస్తుంది కదా. ఆ తర్వాత కూడా తీసేటప్పుడు ఒకసారి కొంచెం టక్కన అట్లా పైకి లేస్తుంది. సహోదరులారా, ఆల్రెడీ అందులో పెట్టేసిన తర్వాత మన దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ కూడా కొంచెం దాంట్లో పెట్టుకో అంటే అసలు ఇదే పట్టట్లేదు, దాన్ని ఏం పెట్టుకుంటాను విసుకుంటాం. కాబట్టి అంతా ఫిల్ అయిపోయిన తర్వాత కొత్త దానిలో పెడతాం కష్టం. వెండి బంగారాలతో నీ హృదయం అంతా కూడాను ఫిక్స్ అయిపోయిన తర్వాత, ఫిల్ అయిపోయిన తర్వాత దేవుని వాక్యానికి చోటు ఎక్కడ వస్తుంది? మీకు తెలియకోకుండానే సంపాదనకి, మీకు తెలియకుండానే ఐశ్వర్యం సంపాదించుకోవటానికి, మీకు తెలియకోకుండానే ధనానికి, ధనాపేక్షకి మీ హృదయాల స్థానం ఇచ్చేస్తారు. ఎందుకంటే 4 రూపాయలు సంపాదించడం తప్పు అని ఎవడో చెప్పడం. 4 రూపాయలు సంపాదించడం తప్పు అని ఎవరు చెప్తారు? డబ్బు ఉండటం మంచిదే కదా. నేను కూడా ఏమీ కాదంటలేదు, డబ్బు ఉండటం మంచిదే. కానీ ఈ డబ్బు సంపాదించాలనే ఆశే నిన్ను ఏలుబడి చేయకూడదు. బాగా బంగారం వెండి కొనుక్కోవాలనే ఆశ నిన్ను ఏలుబడి చేయకూడదు. ఇక అంతే. ఏమి ఎట్లాగా ఏం చేసుకుంటావు? సంపాదించి లేదా ఇట్లా కొనుక్కొని దాచుకొని ఏం చేసుకుంటావు? ఏమీ చేయలేవు, బయటకు తీసుకురాలేవు, బయటకు వచ్చి పెట్టుకోలేవు. ఇక అంతే. ఎందుకంటే పెట్టుకుంటే అమ్మో వీళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళని తెలిసిపోద్దేమో అని డబ్బున్న వాళ్ళగా కనపడకూడదు, కానీ మొత్తం సంపాదించేయాలి. ఈ కాన్సెప్ట్తో ఉంటాం కొన్నిసార్లు మనం. కాబట్టి ఎంతసేపు బీరోలో పెట్టుకుంటాం, తీస్తాం, మురిసిపోవటం, ఇంట్లో అద్దం ముందుకు వెళ్ళటం, కట్టుకుంటూ అటు చోట అంతే, బయటకు తీసుకొచ్చుకోలేవు. బయటికి మాత్రం మనం నార్మల్గా కనపడాలి, నామినల్గా ఉండాలి, ఇట్లా ఉండాలి, లోపల మాత్రం ఇట్లా ఉండాలి. ఇది కొంచెం ఒక విధమైనటువంటి తప్పు మార్గం, ఇది తప్పుడు మార్గం. ఈ మార్గం మనకి మంచిది కాదు. కనుక ఎందుకు నీ దగ్గరికి జ్ఞానం రావట్లేదు, ఎందుకు నీ దగ్గర తెలివి రావట్లేదంటే ఐశ్వర్యం మీద పడ్డావు. ధనాపేక్ష నిన్ను చోటు చేసుకుంది నీ హృదయాన్ని. ఇక అంతే. అంటే లేదు పాస్టర్ గారు, మాకు సంపాదించాలని ఆశ ఉంది, బంగారం వెండి ఇట్లా ఉన్నాయి, మేము సంపాదిస్తూ ఉంటాము, ఫ్లాట్లు అయి సంపాదిస్తుంటాం, కానీ మేము దేవునితో బాగున్నామండి. అది సంపాదనే ఇది అంటే బహుశా నాకు కొంచెం అనుమానం వస్తుంది, మీరు కరెక్టా, వాక్యం కరెక్టా అని. ఎందుకంటే ధనం సంపాదించుకోవద్దు, భూమి మీద కూర్చుకోవద్దు అని కొండ మీద ప్రసంగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తూ ఒక చిన్న మాట మనకు చెప్తాడు. ఏమంటాడంటే ఆయన, నీ ధనం ఎక్కడుండునో అక్కడనే నీ హృదయం ఉంటుంది అన్నాడు. మత్తయి 6:21 ఉంటుంది ఈ మాట. నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. జాగ్రత్తగా వినాలి. నువ్వు ఇంటి దగ్గర పెట్టుకొని వచ్చి ఉండాను వాటి మీద ఉంటుంది నీ ఫోకస్ అంతా, నువ్వు అక్కడే ఉంటావు. ఇక అంతే. కనుక సహోదరులారా, దయచేసి ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ హృదయాల్ని ఎంప్టీ చేసుకోండి. ధనాశ, మేలిం బంగారం లేదా వెండి అంటే అప్పట్లో అవి, ఇప్పట్లో ఇవని చెప్పాను కదా, వీటి మీద నుంచి మీ హృదయాలు తప్పించండి. దేవుడు ఇస్తాడు. ఆకాశం నుంచి రాలి పడతాయా దేవుడు ఇస్తాడు అంటే, ఆకాశం నుంచి రాలి పడితే 40 ఏళ్ళు తిన్న ఒక తరం నాకు తెలుసు. 40 ఏళ్ళు ఆకాశం నుంచి రాలి పడతంటే తిన్నారు. మాంసంతో సహా ఆకాశం నుంచి రాలి పడింది వాళ్ళకి. నీళ్లు కూడా బండలో నుంచి వచ్చినాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆకాశం నుంచి దేవునికి ఇస్తాడు అనేది క్రైస్తవుడికి బాగా తెలిసి ఉండాలి. పైనుండే మనకు సహాయం కలుగుతుంది. దేవుడు తన హస్తం చాపి గుప్పిలు విప్పుతాడు, అందులో శ్రేష్టమైన వాటిని మనం తింటాం. కనుక జ్ఞానం నందుడి, తెలివిని ఉందండి, నా ఉపదేశం వినండి అంటే మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మనం ఎందుకని దాన్ని అంత ఎక్కువగా గ్రాస్ చేయలేకపోతున్నామంటే
గ్రాస్ చేస్తానికి ఖాళీ లేదు, సూట్ కేసు నిండిపోయింది. ఈ కుర్రోడు 10th క్లాస్ ఎందుకు పాస్ అవ్వట్లా, స్కూల్ ఎందుకు తగ్గిందంటే వీడి మనసు నిండా కరాటేనే ఉంది. కరాటే, జూడో ఇవి నేర్చుకోవాలని. కాబట్టి వాడు ఆశ ఎటు ఉందో అటే వెళ్ళిపోయాడు. ఇక అంతే, ఇందులో ఫెయిల్ అవుతానే ఉన్నాడు. స్కూల్కి వెళ్తున్నాడు. అప్పుడు దాకా బాగా చదివేవాడు కాస్త తప్పాడు. ఎందుకంటే మనసు తప్పింది. ఇంకంతే, మన మనసు కూడా, మన హృదయం కూడా వాటిని పట్టుకుంటే దేవుని పట్టుకోలేదు. ఇద్దరు యజమానుల్ని మనం ఎప్పుడు సేవించలేము. ఇద్దరు యజమానులు పట్టుకొని ఎప్పటికి వేలాడలేదు. ఇదేనన్నా ఒక దాన్ని వదలాల్సిందే. ఆ వదిలేది ధనం అయితే మంచిది. అటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మేము ఏమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. అయ్యా, మీ కటాక్షం మా జీవితాల్లో ఉంచి నడిపించు. నీ నామ మహిమార్థం జీవించడానికి కావాల్సిన కృపను దయచేయండి. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని బలపరచు, నిన్ను బట్టి సమస్తం చేయగలటానికి కావాల్సిన క్షేమాన్ని దయచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావంలో ఆరోపిస్తూ, అయ్యా, మా జీవితాల్లో ఇమ్మానుయేలుగాను, నమ్మదగిన వాడుగాను ఉండే దేవుడని నమ్మి నేను స్తుతిస్తూ, ధనాశ, డబ్బు, వాటి మీద మాకు మోజు, వాటి మీద మాకు యావ లేకుండా కృప చూపించమని, అట్టి ఆశ నుంచి మమ్మల్ని తప్పించి నిన్ను ఆశించటం, నీవే మా ఆశగా మారటం నేర్పించమని ఘనత, మహిమ, ప్రభావాలు యుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పొంది నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.